దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. అబ్బో 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 కాలు పట్టలేదురా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమన్నా? అదే సార్ మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. రేయ్ మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి. అయ్యో బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఏమైంది బాబాయ్? ఏమైందా? కడిచి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్, వెళ్ళిపోండ్రా. చాలందుకోండి. వెళ్ళిపో. అయ్యో అవో నడవ జారింది నాయన. ప్రశ్న నుట్రా. ఏంటి బాస్? సుత్తి నుట్రా, పక్కన నుట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా. జాగ్రత్త. మీరు వెళ్ళండి రా. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు లేకుండా వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు రండి. మీరు కానివ్వండి. అబ్బా మీరు వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ ప్రశ్నకి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడు నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు చూడు. కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తొడవ నా ఫేస్ కాదురా, కింద తొడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ తొడవరా. అరే కాల్చు తింటున్నారా నన్ను. బాబు కొంచెం మెల్లగా తుడమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బా కర్మరా బాబు, కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు? మురికి నీళ్ళ? వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. అలాగే. త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. వెళ్ళిపోండి. మీ పని వద్దు, మీరు వెళ్ళిపోండి. దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? అరే వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా. నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఆహా కొరియర్ సర్వీస్ వచ్చేసిందా? చదువు. ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా? రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది. మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఏడివాడు? రై కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? అయ్యో
రే నీకు నేనేం చెప్పాను రా, నీకు నేనేం చెప్పాను రా? బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని ఏం చెప్పలేదుగా. పాట పాడారా, పాట పాడారా, పాట పాడారా సార్? ఒరే నీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమ్మా పిలిచావా? ఏయ్, పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ చేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాల్లో నిలబడ్డారేంటి? మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు పాడతారు సార్. పాడండి రా, పాడండి రా, పాడండి రా. ఒరే మీకు దండం పెడతాను, పాడండి రా. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. పాడండి రా, పాడండి రా, ఆ, పాడండి రా. పాడండి రా, పాడండి రా, పాడండి రా. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను. రామా పద్మిని, మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను. అతను ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడి కొడుకు. డాక్టర్ శరత్ చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. హలో అంకుల్. హలో రామ్మా, రా. హాయ్ ఆంటీ. అన్నయ్య, ముహూర్తం దాటిపోతుంది, తాంబూలా. ఓకే ఓకే. ఒరే వియంకుడు, అందుకో. శుభం. వెళ్దాం పద. అరవింద్, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నిజంగా నేను ప్రేమించడం లేదు. ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది. లేకపోతే ఈ నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పు? నాకెందుకో అలా అనిపించడం లేదు. ఆమెను బలవంతంగా ఒప్పించుంటారు. రే నూరుకోరా. బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా? ఆ ఫేస్ చూడు, కొంచెం కూడా బాధ కనిపించడం లేదు. తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు. అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి. రాత్రి నా బెడ్రూమ్కి రండి. పద్మిని, ఇప్పుడేమంటావురా? నేను చెప్పిందే కరెక్ట్. ఒరే అరవింద్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది. ఏంటి ఒంటరిగా కలవాలా? కలవడమే కాదు, ఆ అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్. వెళ్ళి పడుకోండి, తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదురా చంద్రు, ఈ లెటరు. ఇంకేం లెటరు? పదండి.